నమస్తే. 2024 మార్చి నెల ద్వాదశ రాశుల వారికి మాస ఫలాలు చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష విశారద శ్రీ కె డాక్టర్ వేణుగోపాల్ గారు. మరి గురూజీ గారిని అడిగి మరి ఈ యొక్క మాస ఫలాల గురించి తెలుసుకుందాం. నమస్తే గురూజీ గారు. వాగర్తావివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ నిదయే సర్వవిద్యానాం విసజే వరోగినాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ పెట్టుకున్నందరికీ నమస్కారం. గురువుగారు, కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. ఎవరెవరు ఈ కర్కాటక రాశి వారికి చెందినవారు? ఎవరెవరికి ఈ కర్కాటక రాశి ఫలితాలు వర్తిస్తాయంటారు? అతి సున్నితమైనటువంటి భావజాలం కలిగి అతి జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తూ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ఈ కర్కాటక రాశి వారిలో చాంద్రమానాన్ని అనుసరించి పునర్వసు నక్షత్రం 4వ పాదం అనగా 1 పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 4 పాదాలు అనగా మొత్తం 9 నక్షత్ర పాదాల వారందరూ ఉంటారు. అలాగే సౌరమానాన్ని అనుసరించి కర్కాటక మాసంలో జన్మించిన వారందరికీ, అలాగే నామ నక్షత్రాలను అనుసరించి కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రాలలో జన్మించిన వారందరికీ ఈ మాస ఫలితాలు వర్తిస్తాయమ్మా. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ మార్చి మాసంలో అనుకూల గ్రహాల వాటి వల్ల ఎటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి? ఈ కర్కాటక రాశి వారికి 2024 మార్చి మాసంలో 3 గ్రహాలు మాత్రం అనుకూలంగా సంచరిస్తున్నాయి. తద్వారా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందమ్మా. ఇందులో ప్రధానంగా తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు మార్చి మొదటి వారంలో అష్టమ భావమైనటువంటి కుంభరాశిలోను, మార్చి చివరి వారంలో దశమ భావమైనటువంటి మేషరాశిలోను సంచరించేటువంటి సందర్భాల్లో ఆర్థిక పరంగా వీరు బలాన్ని పుంజుకోగలుగుతారు. జన సహకారం పుష్కలంగా లభిస్తుంది. వ్యవసాయ రంగంలో కానీ లేకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా సానుకూలంగా ముందుకు ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక చతుర్థ లాభాధిపతి అయినటువంటి ఈ శుక్రుడు మార్చి 7 తర్వాత అష్టమ భావమైనటువంటి కుంభరాశిలో సంచారం కొనసాగడం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన, కుటుంబ సౌఖ్యము, ఇతరత్ర ఆకస్మికమైనటువంటి ఆదాయాన్ని కూడా అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక తృతీయ భావమైనటువంటి కన్యలో కేతు సంచారం కొనసాగుతోంది. నిరాడంబరంగానే వీరు కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా ఈ మాసంలో పూర్తి చేస్తారు. అలాగే జనాలు కూడా వీరికి అనుకోకుండా సహాయం అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా కేతువు 3వ భావంలో, తృతీయ భావంలో సంచరించడం వల్ల వీరు కొన్ని పనులు సునాయాసంగా విజయవంతంగా పూర్తి చేసేటువంటి వాతావరణం కనిపిస్తుంది. 2024 మార్చి మాసానికి గాను ఈ కర్కాటక రాశి వారికి బుధుడు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు సానుకూలంగా ఉన్నాయి. సానుకూల ఫలితాలని, శుభ ఫలితాలని అందిస్తున్నాయి. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ నెలలో ప్రతికూల గ్రహాలు ఏమైనా ఉన్నాయా? వాటి ఫలితాలు ఏంటి? ఈ కర్కాటక రాశి వారికి ప్రతికూల గ్రహాలు ఉన్నాయమ్మా. ఇందులో ప్రధానంగా ద్వితీయాధిపతి అయినటువంటి రవి ఈ మార్చి నెలంతా కూడా అష్టమ భాగ్యభావాలలో సంచరించడం వల్ల వీరు మాట్లాడేటువంటి మాటల వల్ల అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే అకారణమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చి తద్వారా వీరు అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో సంచారం కొనసాగించడం వల్ల, అనగా మకర కుంభరాశుల్లో సంచారం కొనసాగించడం వల్ల జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం వీరికి కనిపిస్తుంది. ఈ రకంగా కుజుడు వీరికి 8, 9 భావాల్లో ప్రతికూల ఫలితాలని అందిస్తున్నాడని చెప్పవచ్చు. ఇక సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని భగవానుడు అష్టమ భావంలో, అనగా కుంభరాశిలో సంచారం కొనసాగుతోంది కనుక అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, చిన్న చిన్న పనులు వాయిదా పడడం ఇలాంటి ప్రతికూల ఫలితాలను అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే భాగ్యములో మీనంలో రాహు సంచారం కొనసాగుతోంది కనుక వీరికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగకపోవడం, తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి, విదేశీ వ్యవహారాలంతా కూడా ప్రతికూలంగా మారేటువంటి వాతావరణం కనిపిస్తుంది. మరి 2024 మార్చి నెలకు గాను ఈ కర్కాటక రాశి వారికి రవి భగవానుడు, కుజుడు, శని, రాహువు ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గురువుగారు, ప్రతికూల ఫలితాలకు పరిహారం ఏమైనా ఉందంటారా? తప్పకుండా అమ్మ. 2024 మార్చి నెలకు గాను కర్కాటక రాశి వారు తప్పనిసరిగా కొన్ని పరిహారాలను నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగ్య రాహువుకు గాను కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి
ఎర్రటి పూలమాలను సమర్పించి శ్రీ సూక్తం చదువుకోవడం వల్ల శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి ప్రతి శనివారం ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించాలి. అలాగే సుందరకాండ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సప్తమ అష్టమ భావాల్లో కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే అష్టమ భాగ్యభావాల్లో రవి సంచారం వల్ల అధికారుల నుంచి మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది కనుక ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం చదువుకోవడం, సూర్య భగవానుడిని దర్శించి నమస్కరించుకోవడం, 1 కేజీ గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయడం వల్ల ఎక్కువ శుభఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. 2024 మార్చి నెలకు గాను కర్కాటక రాశి వారు ఈ చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా ఆచరిస్తూ మంచి ఫలితాలను పొందాలని, సంతోషంగా ఉండాలని అనిపిస్తుందమ్మా. ధన్యవాదాలు. నమస్తే.